అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. అనుదీప్ గారు మీరు ప్రేమలో ఈ సినిమా చూసారా? చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా చూసారా? చూసానండి, నాకు నచ్చింది బాగా. నిజంగా చూసా. మన శ్రేయస్ మీడియా లక్ష్మీ మీద ఒట్టు చూసారా? చూసా. By the way, today event is organized by Shreyas Media, Bharat's #1 events and movie promotion company. చెక్ రాదు లేకపోతే అందుకనే చెప్పేసి. మీరు నిజంగానే చూసారు అని నాకు ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 questions అడుగుతాను మిమ్మల్ని సినిమా రిలేటెడ్ గా. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సినిమా చూసారు కాబట్టి నేను అనుదీప్ గారిని ఒక 3 questions ఐ లాస్ట్ హిస్ టెల్లింగ్ హి సా ద ఫిల్మ్. പക്ഷെ എനിക്ക് എന്തോ ഒരു ചെറിയൊരു സംശയമുണ്ട്. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? when hero's father died in the second half, how did you feel? చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? హీరో ఫాదర్ చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే అనవసరంగా చచ్చిపోయినా అని. అనవసరంగా ఎంతైనా మర్చిపోయేదని తోనేతరా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, హీరోయిన్ కళ్యాణం. సో ఇంటర్వెల్ బ్యాంగ్. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్? హీరోయిన్ కి హార్ట్ బ్రేకింగ్ అనిపించింది కొంచెం. ఓకే, సో హీరోయిన్ మ్యారేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, హార్ట్ బ్రేకింగ్. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? శ్రీలీల ఒక క్యామియో స్పెషల్ అపియరెన్స్ షీ డిడ్, హీరోయిన్ శ్రీలీల. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అదే హైలైట్ గా సినిమాకి. సాంప్రదాయిని అంటే అంటే మీరు సినిమా చూడలేదన్నమాట. యాక్చువల్గా నేను చూస్తున్నా, నేను కార్తికేయ గారికి చెప్పలేదు చెప్పాను సార్. నాకు కార్తికేయ గారికి చెప్పాను, నేను చూసిన తర్వాత చూడకపోతే బాగుండదు అంటే ఆయన లేదు నేను కూడా అందరం చూడకుండానే మాట్లాడతానని చెప్పి ఆయన సో ఆయన రమ్మంటే వచ్చాను. ఎందుకంటే చూస్తున్నా సినిమా, మంచి రివ్యూస్ ఉన్నా దీని గురించి అట్లా. సో చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించింది కూడా చెప్పేసారు. ఓకేనండి, సో రేపైతే తప్పకుండా చూస్తున్నాను సినిమా. మీలాంటి బ్యాచులర్స్ కి బాగా నచ్చుతుంది. నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను. హోమ్ సినిమా చూసి, ఆపరేషన్ కావాలి చూస్తున్నాను నేను. నాకు వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? నిజంగానే చూసారా? చూసా. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వాళ్ళు നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാലോ ജാതിരത്ന സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. ഒരു ഡയറക്ടറിന് ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഈസ് ഹാവിംഗ് എ ഹീറോ ഫോളോയിങ്. వెరీ సూన్ హి విల్ బి లాంచ్డ్ as హీరో. సో అందరికి నమస్కారం అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి. ముందుగా రాజమౌళి గారికి, కిరణ్ గారికి ఫస్ట్ టైం చూడడం అనేది చాలా సంతోషం ఉంది నాకు. ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంతకు ఇప్పుడు చూడలేదు, డైరెక్ట్ గా చూడలేదు ఎప్పుడు. అదే చూడలేదండి ఎప్పుడు. సో ఇంకా సో ఒక సెకండ్ మాట్లాడతా, ఒక్క సెకండ్. అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో క్యాస్ట్ అందరికి ఆర్డర్స్ చెప్తూ అందరూ మిస్ అయిన ఎవరంటే కంపల్సరీ థియేటర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు, మిస్ అయింది మీరే. ఎవరు మిస్ కాకండి, సినిమా కంపల్సరీ థియేటర్ చూడండి మీరు అందరు తప్పకుండా. మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము, జస్ట్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ ని ఆఫీస్ లో అడుగుతారనమాట, హూ వుడ్ యూ వాంట్ టు కిల్, హూ ఇస్ యువర్ ఫ్రెండ్, హూ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా. ఆ ఫోటో ప్లే చేయండి. మీ క్వశ్చన్ ఏంటంటే whom do you want to kill, whom will you make sister, and whom will you marry? నా ఫోటో కూడా పెట్టారా? వీళ్ళిద్దరు మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాట్సాప్ లో చాట్ చేస్తూ ఉంటారు మీరు. బ్రిట్నీ స్పియర్స్ అండ్ జెనిఫర్ లోపెస్. ఈవిడ మీకు అసలు తెలియదు, సుమా. కిల్ ఫ్రెండ్, మ్యారేజ్. చెప్పండి. సో అంటే బ్రిట్నీ స్పియర్స్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్, సో మ్యారేజ్ బ్రిట్నీ స్పియర్స్. బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి ఓ క్రష్. ఓకే, జెనిఫర్ లోపెస్ ఫ్రెండ్.
అంటే నాకే చెప్పాలండి వెన్నుపోటు నాకేనా కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి. ఆల్మోస్ట్ అంటే ఈ ఆల్మోస్ట్ అంటేనే ఉండదు, ఒకటేసారి ఫసక్. ఓకేనండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో. Yeah. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. Generally he does not wear slippers, but nowadays he's wearing slippers. Why? Many people are having question. కార్తికేయ గారి కోసమే. కార్తికేయ. Okay. Yeah. Thank you, Andy. Thank you so much. Yeah.